సో ఇందాక మనం గృహిణుల గురించి మాట్లాడుకున్నాం కదా సార్. సో ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అమ్మా, మీరు సాధికారత సాధించాలి అంటే ఒకటే అమ్మా, చదువు ఒకటే మిమ్మల్ని సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబెడుతుంది. ఈరోజు గృహిణులకి రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయండి. అందులోని ముఖ్యంగా ఈ యొక్క జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. సో ఇంట్లో వాళ్ళు అన్ని రకాలుగాను సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే చదువు ఒక్కటే సమాధానం. నేను ఈ వయసులో చేయగలనా, ఇన్ని బాధ్యతలతో నేను పూర్తి చేయగలనా అనేటువంటిది మీరు మనసులోంచి పక్కకు తీసేసి ఒక్క అడుగు ముందుకు వెయ్యండి, వెళ్ళి అప్లికేషన్ పూర్తి చేయండి. మీరు ఆటోమేటిక్గా మీరు పాస్ అయిపోతారు. మీకు పెద్ద కష్టమేం కాదు. మీరు ఎంఏ చేయండి, పిహెచ్డి చేయండి, తర్వాత అనేక విద్యా అవకాశాలు ఉన్నాయండి. మీకు ఒకటే చెప్తాను, నేను ఎందుకు పర్టికులర్గా ఈ ఉద్యోగమే నేను అడుగుతున్నాను అని చెప్పేసి దీన్నే ఎందుకు చేయమంటున్నానంటే, మహిళలకు 100% రిజర్వేషన్ ఉన్నాయండి కొన్ని ఉద్యోగాలకి. మహిళలు గనక ఈ ఎంఏ సోషియాలజీ, బిఏ సోషియాలజీ చేస్తే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో అంటే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మీకు సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్సు, అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 సూపర్వైజర్సు, ఈ పోస్టులు అనేటువంటివి కేవలం బిఏ సోషియాలజీ, ఎంఏ సోషియాలజీ, సోషల్ వర్క్, హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ హోమ్ సైన్స్, ఫుడ్ సైన్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్గా చదవడం కష్టం కాబట్టి మీరు ఎంఏ సోషియాలజీ కానీ, ఎంఎస్డబ్ల్యూ కానీ, బిఏ సోషియాలజీ కానీ, బిఏ సోషల్ వర్క్ కానీ ఇలాంటి సబ్జెక్టులు మీరు ప్రైవేట్గా చదువుకున్నట్లయితే ఇవి 100% మహిళలకే రిజర్వేషన్లు ఉన్నటువంటి ఉద్యోగాలు. మగవాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు బిఏ సోషియాలజీ చదువుకున్నా, ఎంఏ సోషియాలజీ చదువుకున్నా 2-3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సిడిపిఓ, ఈఓ ఉద్యోగాలకి మీరు ఎలిజిబుల్ అవుతారు. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు ఒక ఎంఏ గ్రాడ్యుయేట్ గాను, బిఏ గ్రాడ్యుయేట్ గాను ఉండడం మాత్రమే కాదు, రేపొద్దున్న గవర్నమెంట్ ఉద్యోగంలో గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి అధికారి అయ్యేటువంటి అవకాశం మీకు ఇది లభిస్తుంది. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశం అండి. ఇందులో పురుషులకు అవకాశం లేదు, కేవలం మహిళలకు మాత్రమే అవకాశం ఉంది. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్ ఇలాంటి ఉద్యోగాలు చూస్తే అప్లై చేసేటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు. కానీ ఈ ఉద్యోగాలకి కేవలం 5,000 మంది, 10,000 మంది, 15,000 మంది, 20,000 మంది మాత్రమే అప్లై చేస్తారు. తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మీకు గనక క్వాలిఫికేషన్ ఉంది అంటే త్వరగా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందు గురించి మీకు ప్రత్యేకించి ఈ సలహా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, నేను చెయ్యగలనా అనేటువంటి భయం లేకుండా మీరు బిఏ సోషియాలజీ కానీ, సోషల్ వర్క్ కానీ, ఎంఏ సోషియాలజీ కానీ, సోషల్ వర్క్ కానీ ప్రైవేట్గా చేసేసేయండి, డిస్టెన్స్లో చేసేసేయండి. చేస్తే గనక భవిష్యత్తులో రాబోయేటువంటి అంటే ఏ వయసు వారు చేయాలి? ఈ ఉద్యోగాలకి 51 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉందమ్మా. మీకు 51 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఉద్యోగాలు రాయొచ్చు. కాబట్టి మీకు వయసుతో సంబంధం లేదు. మీరు 30 ఉన్నా, 40 ఉన్నా ఎంఏ చేసేసేయండి. చేసిన తర్వాత ఈ జాబ్స్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారండి. సో సార్, ఈ బిఏఎంఏ సోషియాలజీ చేయాలి అని చెప్పి చాలా మందికి ఉంటుంది. కాకపోతే కొంతమంది గృహిణుల విషయానికి వస్తే కనుక గ్యాప్ వచ్చింది, ఇప్పుడు ఆలస్యం అయిపోయిందిలే, ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు గ్యాప్ వచ్చినా సరేమ్మా, మీరు మళ్ళీ పుంజుకుంటారు, అదేం పర్లేదు. మీరు ఏం చేయాలంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సైన్స్, సోషల్ పుస్తకాలు ఒకసారి చదివేసేయండి. చదివేశారంటే మీకు మొత్తం ఒక సబ్జెక్ట్ మీద అవగాహన అనేటువంటిది వస్తుంది. జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది బాగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత అక్కడ మీరు మెటీరియల్ ఇస్తారమ్మా, స్టడీ మెటీరియల్ ఇస్తారు. మీకు తెలుగు మీడియం మెటీరియల్ కావాలంటే తెలుగు మీడియం మెటీరియల్ ఇస్తారు, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కావాలంటే ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఇస్తారు. ఆ మెటీరియల్ చదువుకుంటే మీకు పూర్తి అవగాహన వస్తుంది. వాళ్ళు చెప్పేటువంటి క్లాసెస్ విన్నారు అంటే కళ్ళు మూసుకుని మీరు ఎగ్జామ్ పాస్ అయిపోతారు. ఇంకోటి, ఫస్ట్ క్లాస్ రావాలి అనేటువంటి గ్యారంటీ లేదు. మీరు పాస్ అయితే చాలు. 35%, 40% మార్కులు ఉంటాయి. యూనివర్సిటీలో రూల్ పెడతారు. ఆ రూల్ని బట్టి ఆ మార్కులు వస్తే చాలు, మీరు పాస్ అయిపోతే ఆ సర్టిఫికేట్ దగ్గర ఉంటే ఆ తర్వాత మీరు కోచింగ్ తీసుకున్నా సరే ఈ ఉద్యోగం సాధించవచ్చు. కాబట్టి మీరు భయపడకండి. 10 సంవత్సరాలు కాదు కదా, 15-20 సంవత్సరాల గ్యాప్ వచ్చినా సరే, మీరు 40లో ఉన్నా సరే ఈ కోర్సు పూర్తి చేయండి, మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందండి.
సో సోషల్ వర్క్, ఎన్జిఓ, కౌన్సిలింగ్ ఇలాంటి రంగాల్లో వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి సార్? యా, సోషల్ వర్క్ వాళ్ళకి కేవలం సిడిపిఓ, ఈఓ ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఎన్జిఓస్ ఉంటాయండి. ఎన్జిఓలు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పేరులోనే ఉంది. అవి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాదు, కానీ వెల్ఫేర్ ఇచ్చేటువంటి విషయంలో అవి ప్రభుత్వేతర సంస్థలుగా, వాలంటరీ ఆర్గనైజేషన్స్గా వాళ్ళు కౌన్సిలింగ్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు, సోషల్ వర్కర్లుగా పనిచేస్తూ ఉంటారు. ప్రజ్వల లాంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం అరికట్టడం కోసం కృషి చేస్తూ ఉంటుంది. వీళ్ళు బాలల కోసం, మహిళల యొక్క సంక్షేమం కోసం, వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉంటారండి. అంటే ఎంఎస్డబ్ల్యూ, బిఎస్డబ్ల్యూ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కెరీర్లో అద్భుతంగా ఎదగాలి అంటే గనక వాళ్ళు ఏం చేయాలి, ఈ సోషల్ వర్క్కి సంబంధించినటువంటి కోర్స్ చేసినట్లయితే మీరు సోషల్ వర్కర్గానో, అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్స్గానో, భరోసా సెంటర్లో కోఆర్డినేటర్లుగానో, లేకపోతే సఖీ సెంటర్లో కోఆర్డినేటర్లుగానో, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లుగానో, అలాగే ప్రైవేట్ ఎన్జిఓల్లోనూ, వీటన్నిటిలో కార్పొరేట్ సంస్థల్లో ఉన్నటువంటి వివిధ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఫౌండేషన్స్లో మీకు చక్కటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి కెరీర్ ఉందండి దీనికి.